ఎవరు కిట్టు వాళ్ళ అట్లా కిట్ యూజ్ చేయట్లేదా? ఎవరు కూడా ఈ గంజా కూడా బాగా వెంకటగిరిలో కూడా అలవాటు అయింది బాగా. అలాంటి ఎవరు లోన్ రాదు. ఎంత మామూలుగా మిడిల్ క్లాసు మిడిల్ క్లాస్ మీద వచ్చే ఉంటారు. తల్లిదండ్రులు ఏదో కూలి పనులు చేస్తుంటారు. దయచేసి అలాంటివి నేర్చుకోవద్దు రాబాయ్. వీక్ తయారంటే మాత్రం జీవితం మన వల్ల మన కుటుంబం కూడా ఆగమైపోతుంది. మీ టీం రెడీ చేసుకోండి. చాలా బాగుంటుంది. అంటే మనం కంటిన్యూ రోజు ఆడుతూ ఉంటే అది టచ్లో ఆడతారా? కుర్రోళ్ళు ఎక్కడ ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఆటలు ప్రతివాడు ఎవడు ఫోన్కోడు ఆటలాడటం వదిలేసి ముందు సెల్ ఫోన్ తీసుకోవడం అయిపోయింది. అట్లయితే ఉండాలా అంటే అవతలవాడికి అర్థమైపోతుంటుంది. అది అట్లా చేయొద్దు. మనం గవర్నమెంట్ అది ఎవడన్నా గెలవని, ఏ ఊరోడన్నా గెలవని, మన వాళ్ళే మనం ఓకే ఓకే ఎవరు వర్క్ ఎవరు టీం వర్క్ ఉంటే వాళ్ళు గెలుస్తారు. మీరు ఇద్దరా కెప్టెన్లో? అక్కడ నుంచి రా వికెట్ లెక్క నుంచి పర్లేదు ఏంటి మామూలుగా గుడ్ షాట్. ఏదో మేము కూడా సూపర్ ఆడేవాడు. కానీ అప్పుడు ఎంత పిచ్చి లేస్తా. ఓ బాల్స్ కూడా ఉన్నాయా? మీరు వైడ్ అంటే కామన్. అన్నకేంట్రా రెండు బాల్ సార్ అసలు బౌలింగ్ కట్టారా రెడీ చేసుకోండి.
వన్ టీవీ అది శాటిలైట్ ఛానల్. ఫస్ట్ 2 hours పవర్ఫుల్ 5 నుంచి 10 లోపల కోటింగ్ పవర్ రైట్ వెళ్తా బౌలింగ్ ఎవరు వేస్తున్నారా వెనకలాంటి చేస్తావా సరే ఇట్రా నేను పోతా ఆడికి అన్నా లోపల ఇంకా జరుగుమావా మళ్ళీ ఎందుకు దగ్గరికి ఓకే ఓకే సమాజం చూసుకో వాడికి కాల్ బాగాలేదంట చెప్పులేసుకో పంపించేసాలే నేరుగా వచ్చేస్తుంది నీకు లామినేషన్ ఫ్రేమ్ తో కూడా వచ్చేస్తుంది ఇబ్బంది లేదు నేను వెళ్ళాలి. ఉన్నా టోర్నమెంట్ కదా ఆడండి ముగించే కాడికి స్కోర్ వచ్చేసి 10 1 వికెట్ లాస్. బ్రదర్ నువ్వు ఇంకా జరగట సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ జాడ్ చెప్పావా లాస్ట్ ఓవర్ పవర్ ప్లే అంటారు వేడైతే చెప్పాలి ఇక్కడ.
Second over, first ball. లాస్ట్ ఓవర్ పవర్ ప్లే అంటారు వైడ్ అయితే చెప్పాలి ఇక్కడ. నల్లగా హైట్ ఉన్నాడు, బాగా ఆడుతున్నాడు. సర్వీస్ కూడా బాగా హార్డ్ సర్వీస్. ఏమో మరి తెలియదు. నల్లగా హైట్ ఉన్నాడు, బాగా ఆడుతున్నాడు. సర్వీస్ కూడా బాగా హార్డ్ సర్వీస్. ఏమో మరి తెలియదు. గుడ్ బ్యాటింగ్, గుడ్ బౌలింగ్. అలాగే ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన పారవోలు గ్రామ పెద్దలైనటువంటి సదారెడ్డి గారికి, రామచంద్రయ్య గారికి, అలాగే మీ యూత్ కుర్రాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకి చదువుతో పాటు ఆటలు కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మానసిక ఉల్లాసానికి తోడు శారీరక ఉల్లాసం కూడా చాలా కావాలి. వాస్తవంగా మనకి శారీరక దృఢత్వం ఉంటేనే మనం ఏ పనులైనా విజయం సాధిస్తాం. అది మీ అందరికీ తెలిసిందే. నువ్వు శారీరకంగా దృఢంగా ఉంటేనే ఏ పనైనా చేయగలవు, దానిలో సక్సెస్ సాధించగలవు. ఇట్లాంటి మంచి ఆటల పోటీల కార్యక్రమం పెట్టడం కూడా మంచి పరిణామం. అలాగే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పెట్టి కూడా స్టేట్ వైడ్ కూడా మంచి కార్యక్రమాన్ని మొదలెట్టింది. అందులో పాల్గొని అందరూ మంచి సక్సెస్ సాధిస్తున్నారు. అలాగే ఆ టీముల్లో ఎవరైతే బాగా సక్సెస్గా మంచిగా ఆడారో వాళ్ళని స్టేట్ లెవెల్, ఇండియా లెవెల్ కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఎవరైనా అంత వర్త్ ఉన్న వాళ్ళు ఉంటే దయచేసి బాగా పార్టిసిపేట్ చేసి మంచి విజయాలను సాధిస్తారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ టోర్నమెంట్లో పాల్గొనే 20 టీములకు కూడా నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా అందరూ కూడా ఎవరు కూడా దయచేసి దీన్ని స్పోర్టివ్గా తీసుకొని స్పోర్టివ్గా ఆడండి. గెలుపు ఓటములు సహజం. 2 టీములు ఆడితే ఒక టీం గెలవడం, ఒక టీం ఓడిపోవడం అనేది ఎక్కడైనా జరుగుతుంది. అది వారి వారి నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. అది మీకు తెలియదేం కాదు. అలా అని చెప్పేసి మన మదర్ టీము, ఓన్ టీము, మన ఊరే రావాలి, మన ఊరే గెలవాలనే అలాంటి ఆలోచనలు అయితే ఉండకూడదు. ఎవరు వర్త్ ఉండి ఎవరు హార్డ్ వర్క్ టీం వర్క్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు. దాన్ని మీరు స్పోర్టివ్గా తీసుకొని అంపైర్లు కూడా సక్రమైన పద్ధతిలో, అంపైర్లు ఉన్నారు కదా, అంపైర్లు కూడా సక్రమైన పద్ధతిలో మన టీము, మన మదర్ టీము, లేకపోతే మన ఫ్రెండ్స్ అనేది ఉండకూడదు. అలా ఉందంటే మాత్రం మనం టోర్నమెంట్ పెట్టి కూడా ఉపయోగం ఉండదు. ఒకసారి ఒక టోర్నమెంట్ మనం కండక్ట్ చేసామంటే మళ్ళీ ఆ ఊరికి వచ్చే విధంగా ఉండాలి. అరే పోయిన సంవత్సరం పలానా ఊరు వాళ్ళు టోర్నమెంట్ కండక్ట్ చేశారు, బాగా ఎటువంటి పక్షపాతం లేకుండా బాగా చేశారు, నెక్స్ట్ ఇయర్ కూడా మనం వెళ్ళాలి, అక్కడ పార్టిసిపేట్ చేయాలి, బాగా ఆడాలని అనే మంచి అభిప్రాయం అనేది ఉండాలి. ఆ విధంగా మీరందరూ కూడా ఎటువంటి గొడవలు లేకుండా ఏదైతే ప్రారంభంలో ఉన్నారో అదేవిధంగా అన్ని ఫైనల్ ముగిసే వరకు కూడా అదేవిధంగా స్పోర్టివ్నెస్తో ఉండి
ఈ టోర్నమెంట్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేస్తారని నా మనవి. అందరూ కూడా బాగా కష్టపడండి. కష్టపడితే దాని ఫలితం దానంతా అదే వస్తుంది. కాబట్టి ఎవరు కూడా ముందుగా గొడవలకు దిగొద్దు. గొడవలకు దిగి భావోద్వేగాలకు లోనై అనవసరమైన ఎలిగేషన్స్ కాంప్లికేషన్స్ తెచ్చుకోవద్దు. ఆడండి. మనం మన శరీరం కోసం, మన మానసిక ఉల్లాసం కోసం, మన శారీరక ఉల్లాసం కోసం ఆడుతున్నామనేది మనసులో పెట్టుకోండి. అంతే తప్ప వేరే ఉద్దేశం లేకుండా అందరూ సక్సెస్గా ఆడి మీ ఊరికి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడండి. జట్లందరికీ 20 టీములకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీకు సారు చాలా చక్కగా వివరించారు. సారు వివరించినట్టే మీరు చక్కగా ఆడి ఓడిపోయిన వాళ్ళు కూడా ఏడి చేయకుండా ఓడిపోయిన వాళ్ళు కూడా మీరు ఫ్రెండ్స్గానే తీసుకొని వాళ్ళందరినీ కూడా సహకరించి చాలా అన్ని విధాలుగా చెప్తున్నాను. మీకు ఆరోగ్యం గురించి కానీ అందరూ ఎట్ట మెదగాల ఎట్ట ఉండాలి అనే దాన్ని సార్ చెప్పినాడు. అంతకన్నా మేమేం చెప్పేది లేదు. కాబట్టి మీకు అందరికీ కూడా మీరు నన్ను పిలిచిన దానికి ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేస్తున్నాను.